తర్వాత కిరణ్ వాళ్ళ అమ్మగారు కుటుంబానికి దూరంగా ఉండడంతో కిరణ్ ని కూడా హాస్టల్లో జాయిన్ చేయాలనుకున్నారు. దాంతో హాస్టల్లోనే ఉంటూనే మదనపల్లి జవహర్ నవోదయ స్కూల్లో ఇంటర్ వరకు చదివారు. ఆ తర్వాత మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి 2011లో బీటెక్ పూర్తి చేశారు. కిరణ్ చదువుకునే రోజుల్లో చాలా దురుసుగా ఉండేవాడు. పెద్దగా చదువు మీద ఆసక్తి కూడా ఉండేది కాదు. గ్యాంగులు మెయింటైన్ చేయడం, గొడవలు పెట్టుకోవడం లాంటి వాటిలో ముందుండేవాడు. దాంతో కిరణ్ జీవితంలో బాగుపడడు అనే అభిప్రాయం లెక్చరర్లలో కూడా ఉండేది. నిజానికి కిరణ్ కూడా జీవితంలో ఏం చేయాలో అనే క్లారిటీ లేకుండానే బీటెక్ పూర్తి చేశాడు. కానీ క్యాంపస్ ప్లేస్మెంట్లో అందరికన్నా ముందుగా సెలెక్ట్ అయింది మాత్రం కిరణే. కిరణ్ లాంటి స్టూడెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ కావడంతో కాలేజ్ అంతా ఆశ్చర్యపోయారు. అలా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెట్వర్క్ ఇంజనీర్గా బెంగళూరులో జాబ్ రావడంతో కిరణ్ ఇక సెటిల్ అయినట్టే అనుకున్నాడు. కిరణ్ వాళ్ళ అన్న కూడా ఉద్యోగం చేసుకోవడంతో కుటుంబ బాధ్యత ఇద్దరు అన్నదమ్ములు తీసుకున్నారు. దాంతో కిరణ్ వాళ్ళ అమ్మగారు